హాయ్ హలో గైస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ముందైతే ఈ బ్యాక్గ్రౌండ్స్ అయితే చూడండి గైస్. ఈ బ్యాక్గ్రౌండ్ చూసిన తర్వాత మీకు ఇవి ఎలా అయితే వేసాను చూపిస్తాను ట్యూటోరియల్ అయితే. బ్యాక్గ్రౌండ్స్ అయితే చూసేలాగా గైస్. ఇలాంటి బ్యాక్గ్రౌండ్స్ మీరు కూడా సింపుల్గా ఎలా ఎడిట్ చేసుకోవాలో మీకైతే చెప్తా. ముందైతే ఆఫ్టర్ ఎఫెక్ట్ ఓపెన్ చేసి నీ కాంపోజిషన్ అయితే తీసుకోవాలి. నీ కాంపోజిషన్లో ఒక 10 సెకండ్స్ పెట్టుకున్నా సరిపోతుంది. ఇప్పుడు ఓకే పెట్టేసేయండి. ఓకే పెట్టేసిన తర్వాత ఇట్లయితే వచ్చేస్తుంది. మీకు ఇక్కడ ఒక షేప్ లేన్ అయితే తీసుకోవాలి. షేప్ని అయితే తీసుకొని ఇట్లా డ్రా అయితే చేసుకోండి. ఇట్లా డ్రా చేసుకున్న తర్వాత అలైన్మెంట్కి వచ్చేసి దీన్ని సెంటర్ని అయితే పెట్టేసుకోండి. దీన్ని సెంటర్ పెట్టుకున్న తర్వాత మీకు ఈ షేపు పాలిస్టర్లకు వచ్చేసి పాలిస్టర్ పార్ట్ వన్కి అయితే పాయింట్ని అయితే ఒక 20 అయితే పెట్టేసేయండి. రొటేషన్ని 0 పెట్టేసుకోండి. ఇప్పుడు ఇన్నర్ రేడియస్ ఒక 50 పెట్టుకోండి. 50 పెట్టుకొని అవుటర్ రేడియస్ ఒక 2000 వరకు పెట్టినా ఏం పర్లేదు. ఇట్లా అవుటర్ రౌండ్నెస్ ఉందా, రౌండ్నెస్ అయితే ఇట్లా పెంచేసేయాలి. ఇట్లా రౌండ్నెస్ అయితే పెట్టేసేయాలి. ఇది ఫస్ట్ స్టెప్. ఇప్పుడు అయిపోతే ఇదైతే కంప్లీట్ అయింది. ఇప్పుడు దీనికి మనం రొటేషన్ ఇవ్వాలి. రొటేషన్లోకి వచ్చేసి ఇక్కడ ఎడిట్ ఎక్స్ప్రెషన్ అని ఉందా, రైట్ క్లిక్ రొటేషన్ పైన వచ్చేసి రైట్ క్లిక్ చేస్తే మనకు సెట్టింగ్స్ అయితే వస్తాయి. దాంట్లో ఎడిట్ ఎక్స్ప్రెషన్ అయితే ఉంటుంది. ఇప్పుడు ఎడిట్ ఎక్స్ప్రెషన్లో టైం అని ఇచ్చేసి టైం ఇచ్చేసి 10 అయితే కొట్టేసేయాలి. ఇట్లా ఎక్స్ప్రెషన్ అయితే అయిపోతుంది. ఇప్పుడు ఒకసారి ప్లే చేసి చూడండి. ఇట్లా రొటేట్ అవుతూ వస్తుంది. అది ఇది అయిపోయిందా. ఇప్పుడు మనం ఒక సాలిడ్ లేయర్ అయితే తీసుకోవాలి. సాలిడ్లోకి వచ్చేసి ఏదో ఒక కలర్ అయితే పెట్టేసుకొని ఓకే అయితే ఇచ్చేసేయండి. ఓకే ఇచ్చిన తర్వాత ఇట్లా అయితే అయిపోతుంది. ఇప్పుడు సాలిడ్ లేయర్ పైన ఏదైనా వేసుకోవచ్చు. ఇలాంటి చిన్న చిన్న టిప్స్ కోసం మన ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా మరిన్ని వీడియోస్ కోసం అయితే నోటిఫికేషన్ ఆన్ చేసుకొని పెట్టుకోండి.